నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో పాటు ఈరోజు జూమ్‌లో జాయిన్ అవుతున్నారు పోతుల బాలకోటయ్య గారు. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులుగా ఉన్నారు. బాలకోటయ్య గారితో ఈరోజు మనం డిస్కషన్ ఏంటంటే కాదంబరి జత్వాని ఇష్యూ. దాని మీద మనం మాట్లాడదాం. నమస్తే బాలకోటయ్య గారు. నమస్తే శిరీష. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే కాదంబరి జత్వాని కేసు ఉందో అది మొత్తం ఏపీ రాజకీయాలనే చుట్టేస్తుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు నిన్ననే. అలాగే ఇంకా కొంతమంది ఎస్ఐల్ని దుర్గాదేవి అనే ఒక ఎస్ఐ నేమ్ కూడా బయటకు వస్తుంది. ఆవిడ మీద చాలా ఎలిగేషన్స్ కూడా చేస్తోంది. అసలు కాదంబరి జత్వాని ఇష్యూ వచ్చేసి బాంబేలో జరిగింది. దాన్ని కాస్త ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి మొత్తం చుట్టుకుంటూ ఉంది. అసలు స్టార్టింగ్ కొంత విషయం అయితే మనకు తెలుసు. ఎందుకు ఇంతగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది జగన్ ప్రభుత్వం ఈ విషయంలో అనేది ఇష్యూగా ఉందండి. శిరీష గారు ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే సార్. కాదంబరి కేసు విషయం దాదాపు 10 రోజులుగా చర్చోపచర్చలుగా జరుగుతున్న విషయం. అవునండి. ఇప్పటికైతే తెలుగు రాష్ట్ర ప్రజలకి మీలాంటి మీడియా సంస్థలు కూడా కాదంబరి విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఆ కేసు గురించి కానీ, ఆ కేసు దర్యాప్తు గురించి కానీ, గత ప్రభుత్వం చేసిన పని విధానం కానీ, అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ల పాత్రే కానీ, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు విషయం కూడా. మీకు ఒక మాట చెప్తాను మేడం. ఈ కాదంబరి జత్వాని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పరిపాలనకి శాకాంబరిగా మారింది. కాదంబరి కాస్త శాకాంబరి దేవిగా మారింది. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీకు కొత్త అయినా పాత అయినా గత 5 ఏళ్ల పరిపాలనకి, అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి సంబంధించిన అరాచకాలకు పరాకాష్ట ఈ యొక్క జత్వాని కేసు. మీకు 5 ఏళ్లుగా వినుంటారు కదా, ఇలా పిడికడ ఆత్మగౌరవం కోసమని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పిడికడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరాటం లేదని డాక్టర్ సుధాకర్, అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, అమర్నాథ్ గౌడ్, అంగన్వాడీ నోపానమ్మ, అట్రాసిటీస్ అన్ని మీరు చూస్తారు కదా. హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు, అమరావతి మహిళల రైతు కంట కన్నీరు, విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనలు, అంగన్వాడీ టీచర్ల అరెస్టులు, మొత్తం ఈ అరాచక పాపిష్టి పరిపాలనకు పరాకాష్ట ఈ కాదంబరి యొక్క కేసు. నిజానికి మీకు ఒక మాట చెప్తా. అడవిలో జింకలు ఉంటాయి కదా, ఆ జింకల్ని పులులు మాటుగాసి వేటాడు. అవునండి. మాటుగాసి వేటాడి గొంతు నులిమి రక్తం తాగి చిన్న మేరకు తిని మిగిలిన మాంసాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ మిగిలిన మాంసం కోసం తోడేళ్ళు, అడవి కుక్కలు, అడవి నక్కలు ఈల వేసుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఈ శాకాంబరి దేవి కేసులో కూడా 2 అంశాలు జరుగుతున్నాయి. ఒకటి, ఈ అమ్మాయిని ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కు పట్టుకొచ్చి 42 రోజుల పాటు జైల్లో పెట్టి, భయపెట్టి, బంధించి, వాళ్ళ అమ్మని నాన్నను కూడా ఇబ్బందులు పెట్టి చేసిందంతా కూడా చట్టపరమైన పోలీస్ అధికారులు. ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క వ్యక్తిగత జీవితాన్ని హేనీ ట్రాప్ అని, వలపుల దాడి అని, వలపుల రాణి అని, బడా బడా వ్యాపారస్తులను బుట్టలో వేసుకుంటుందని ఈ నక్కల కుక్కల ఊరలేసుకొని ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని తింటున్నారు. అవును. విశాల్ గున్ని గారు ఈ రోజు అప్రూవర్ గా మారి తను చెప్పారు. అంటే హోమ్ మినిస్టర్ ఆవిడ గారు వనిత గారు చెప్పడం వల్లే మేము వెళ్లాల్సి వచ్చింది అని, కేసు కూడా బుక్ కాకముందే టికెట్స్ బుక్ చేసి వీళ్ళని పంపించడం కూడా జరిగింది అని తను ఉన్న విషయాలు ఓపెన్ గానే చెప్తున్నారు. అయినా సరే ఈవిడ మీద ఇటువంటి అలిగేషన్స్ అయితే వస్తున్నాయండి. శిరీష గారు, ఒక ప్రభుత్వం ఒక మహిళ మీద చేసిన ఒక దాష్టీకం మీద మరో ప్రభుత్వం వచ్చి విచారణ చేసి అందులో న్యాయాలను విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవటం అనేది ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. నిజం ఉంటే చర్యలు తీసుకుంటుంది, నిజం లేకపోతే చర్యలు తీసుకోదు ఏ ప్రభుత్వం అయినా.
ఆ అమ్మాయి వ్యక్తిత్వ జీవితం మీద దాడి చేయాల్సిన అవసరం ఈ హైనాలకి అవసరం ఏముంటుంది, ఈ తొడేళ్ళకి, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి మీడియాకి అవును. టీవీ డిబేట్లలో కూర్చొని ఆ ఉమ్, అమ్మాయ పలానా బడా వేతన్ దేశవ్యాప్తంగా అమ్మాయి మీద కేసులు ఉన్నాయంట. అంటే ఈ ఎదవలు చూసినట్టుగా చెప్తున్నారు. ఈ ఒక ఎదవలకి రాష్ట్రంలో కాదు. ఆ అవునండి. ఈ ఎదవలకి ఆ అమ్మాయి ఉమ్, ఏం చదివిందో తెలియదు. ఆ అమ్మాయికి నటి, ఒక ఉమ్, డాక్టరు, ఉమ్, తండ్రి నావీ ఉద్యోగి, ఉమ్, తల్లి ఎస్బీఐ బ్యాంకులో ఉన్నత ఉద్యోగిని అవునండి. రహస్యంగా తెచ్చారు. 42 రోజులు ప్రభుత్వ ఏలుబడిలో పెట్టుకున్నారు. అసలు ఆ ఇష్యూస్ హైదరాబాద్ ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఎంత భయంకరంగా ఉన్నాయోనండి. ఆ అధికారులు, రాజకీయ నాయకులు ఇద్దరు కూడా ఆ అమ్మాయిని బంధించి నానా రకాల మానసిక హింసలు పెట్టేసి ఒక తెల్లకాయతాల మీద సంతకాలు పెట్టించుకొని. ఇప్పుడు మహిళలకు సంబంధించిన ప్యాడ్స్ అడిగినా కూడా ఇవ్వలేదంటే ఉమ్, వీళ్ళని ఇంక ఏ పేరుతో పిలవాలి మేడం? అవునండి. లకారాలతో అవును. పిలవాలా? లకారాలతో పిలవాలా? మకారాలతో పిలవాలా? అవి కూడా అర్థం కావట్లేదా? కాదంబరి జత్వానీ కేసులో ఈ 2 పార్శ్వాలను చూడాలి మేడం. ఉమ్, ఒకటి చట్ట వ్యతిరేకంగా చేసిన పోలీసు అధికారుల పాత్ర. ఉమ్, ఇప్పటికీ కూడా ఆ పోలీసు అధికారులకు మద్దతు పలుకుతూ కాదంబరి యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని హననం చేస్తున్న హైనాలు లేదా తొడేల యొక్క విష ప్రచారం అనేది ఒక పాత్ర. ఈ రోజున ఉమ్, మాలాంటి వాళ్ళం కూడా ఈ యొక్క ఆ వ్యక్తిత్వం దాడి చేస్తున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాం. మీకు మాట చెప్తాను శిరీష గారు. నేను కాదంబరి గారు స్వయంగా విజయవాడలో కలిసా. సిపి గారి ఓకే. దగ్గరికి వెళ్తున్నప్పుడు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు, ఉమేష్ చంద్ర గారు నా మిత్రులు. మేము అమరావతి ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం. వెళ్తే ఓకే. ఆ ఆడబిడ్డ ఒకటే అడిగిందండి 2 చేతులు జోడించి. తెలుగు ఉమ్, సోషల్ మీడియాని. నేను ఉమ్, పతితను గాను, నేను ఉమ్, పతితను గాను, నేనొక నటిని, ఒక ఉమ్, డాక్టర్‌ని. నా ఉమ్, వ్యక్తిత్వ హననం జెయ్యమాకండి. నా మీద విష ప్రచారం జెయ్యమాకండి అని చేతులు జోడించి ప్రార్థించింది మేడం. ఇప్పుడు నేనేం ఉమ్, అడుగుతున్నానంటే, ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది ముగ్గురు పోలీస్ అధికారులు. ఈ ఉమ్, పోలీస్ అధికారులు తప్పు జేశారా? ఒప్పు జేశారా? ఆ రోజున ఆఖరిగా ఒక ప్రభుత్వం జెప్పింది సీఎంఓ ఆఫీస్‌లో దీనికి సంబంధించిన వ్యూహ రచన జరిగిందని. సీఎంఓ ఉమ్. ఆఫీస్. అవును సార్. సీఎంఓ మీరు ఆఫీస్ చెప్పినట్టు మీన్స్ ఇది యాక్చువల్‌గా ఆ! సివిల్ కేసు సార్ ఇది. యాక్చువల్‌గా మీరన్నారు సివిల్ కేస్ ఇది. దాన్ని క్రిమినల్ ఇంకోటి కేస్‌లాగా చూపిచ్చారు. శిరీష గారు, అసలు ఇది హ్మ్. సివిల్ కేస్ కూడా కాదు. ఇదంతా ఒక బూటకపు కేసు. నేను ఇందాక కూడా హ్మ్. జగ్గయ్యపేటలో ఆయన లేఅవుట్‌కి సంబంధించి ఆయన ఆస్తి ప్రాపర్టీకి సంబంధించిన ఈసీ కూడా హ్మ్. నేను పరిశీలించా. ఈసీ హ్మ్. పరిశీలిస్తే అది ల్యాండ్ కూడా కాదు. ఒక హ్మ్. బిల్డింగు. ఒక బిల్డింగు సైటు. దాని మీద హ్మ్. 156 పేజీలుందది ఈసీ. హ్మ్. ఎన్నో లావాదేవీలు జరిగినియి. హ్మ్. కాబట్టి నేనొక మాట చెప్పాను శిరీష్ గారు. మీరొకసారి ఆలోచించండి మీరు మానవత్వంతో. ఒక ముంబై నటి జగ్గయ్యపేటలో ఉన్న 5 ఎకరాలని తన పేరు మీద రాయించుకొని, వేరే వాళ్ళకి అమ్మి, రూ. 5,00,000 తీసుకున్న డబ్బులు గూడా. అవును సార్. ఇది 5,00,000 అవును సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసు ఎవరు విన్నా గాని దీంట్లో నిజాలు తెలుస్తాయి సార్ అసలు. కాదు మేడం. ఆ! కాదాంబరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే కాదాంబరి హై లెవెలే గదా! అవును. 5,00,000 కక్కుర్తి పడుతుందండి కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చి. అవును. పైగా ఫోర్జరీ చేసి పై పైగా ఇప్పుడు అపోజిట్ ఎవరు? ఒక వైసీపీ నాయకుడు. వైసీపీ నాయకుడు. అవును. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆడి మీద హ్మ్. 17 క్రిమినల్ కేసులుండయి. 17 హ్మ్. క్రిమినల్ కేసులుండయి. అవును సార్. ఆడితో ఢీకొడుతుందండి ఈ అమ్మాయ. కాబట్టి ఇది ఖచ్చితంగా ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్త జిందాల్ మీద ఈ అమ్మాయి పెట్టిన కేసుని మాఫీ చేసేందుకే హ్మ్. ఆనాటి ప్రధాన సలహాదారు సజ్జల గారో, లేదంటే మా పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారో హ్మ్. జిందాల్‌కి చేసిన ఒక ఉడత సాయంగానే భావించాలి. జిందాల్ హ్మ్. కంటిలో ఆనందం చూడటం కోసం ఆనాటి ప్రభుత్వం ఈ ఐపీఎస్ అధికారులను వాడిందనేది ఓ పెద్ద ఎత్తున ఆరోపణ. హ్మ్. దీనినైతే మేమేం చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం దీన్ని మాత్రం దీని యొక్క తీగలాగితే డొక్క కదిలినట్టుగా దీని వేళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ విచారణ చెయ్యాలి. ఇప్పటికే హ్మ్. విశాల గున్నే గారు స్వయంగా హ్మ్. ఆయనే లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేశాడు కాబట్టి ఈ కేసు హ్మ్. కొత్త మలుపు జరిగింది. హ్మ్. తానే హ్మ్. తనకు విశాఖపట్నంలో ట్రాన్స్‌ఫర్ వచ్చుంటే డీజీపీగా ఈ హ్మ్. అసైన్‌మెంట్ పూర్తి చేసిగా నువ్వు వెళ్ళని చెప్పేసని హ్మ్. డీఐజీ ఆంజనేయులు గారే స్వయంగా సీఎంఓ ఆఫీస్‌కి పిలిపించి పని పురమాయించాడు నాకు అని చెప్పిన తర్వాత ఇక హ్మ్. ఇంతకంటే సాక్ష్యాధారాలు అక్కర్లా. ఒక హ్మ్. ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిన తర్వాత. అవునండి. కాబట్టి అవును.
ఈ కేసులో ఎవడ ఉన్నా సరే, వాళ్ళు పాత్రధారులు ఉన్నా సూత్రధారులు ఉన్నా కూడా అందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తన నీతిని నిజాయితీని గత ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కూటమి పెద్దలు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలలో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఒక సంక్షేమము, అభివృద్ధి గురించే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో జరిగిన ఈ అరాచకాలకు కూడా పరిష్కార మార్గాలను చూపిస్తానని విషయం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే తొక్కి నారదీస్తానని అన్నాడు. అవును, ఆడపిల్లలకి ఎటువంటి ఇష్యూ జరిగినా గానీ అసలు ఊరుకోమని చాలా క్లియర్ గా చెప్పారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏది చూపించి మాట్లాడారు. కాబట్టి ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరిగితే వీటి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అది న్యాయమైన కోరిక. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ఇయ్యాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా శిరీష గారు, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కానీ ఈ కాదంబరి కేసు బయటకు వచ్చింది. అసలు ఎంతమంది కాదంబరులకు చేశారు ఇలా? అవునండి. ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది అమ్మాయిలు ఎత్తుకొచ్చారు? ఎన్ని సెటిల్మెంట్లు చేసుకున్నారు? ఎన్ని డైమండ్ నెక్లెస్లు మారినాయి చేతులు? ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేశారు? ఇసుక అమ్మటంతో పాటు, గనులు అమ్ముకోవడంతో పాటు. మరి ఇటువంటి అమ్మాయిల వ్యాపారం కూడా ఎన్ని చేసి ఉంటుంది ఈ ప్రభుత్వం? ఐపీఎస్ నీకు ఏంటంటే శిరీష గారు, లాఠీగా ఉంటే అది అధికారం అవుతుంది శిరీష గారు. లాఠీ పోయి అది కర్రగా మారితే అది రౌడీయిజం అవుతుందండి. లాఠీ చేసే పని లాఠీ చేయాలి, కర్ర చేసే పని కర్ర చేయాలి. ఇప్పుడు 3 ఐపీఎస్ అధికారులు లాఠీ అనే మాటను మర్చిపోయి కర్రపెత్తనం చేశారు. కాబట్టి ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్ర చరిత్రలో 3 ఐపీఎస్ అధికారుల మీద ఇలా సస్పెన్షన్ వేటు పట్టడం అనేది ప్రథమం. మీకు నేషనల్ మీడియా కూడా గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వంక చూస్తుంది ఇంత దురాగతానికి ఐపీఎస్ అధికారులు ఎలా పాల్పడ్డారు అని. కాబట్టి ఇప్పటికైనా ఇంకా 4 రోజులు లేట్ అయినా కూడా కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ముఖ్యంగా నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మనకి బిడ్డలు ఉన్నారు, మనకి అమ్మలు ఉన్నారు, మన తోడబుట్టిన చెల్లెళ్ళు ఉన్నారు. దుర్మార్గులారా, ఆ ఆడబిడ్డ మీద పడకండి. కొందరు అంటం ఏంటంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ లో ఉంది, అధికారులు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఫాలో చేయాలి కదా ఏదైనా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు. 3 ఐపీఎస్లు కానీ, సిఐ దుర్గాదేవి కానీ ఎవరైనా సరే ఆర్డినర్స్ పాస్ చేయడం వాళ్ళ డ్యూటీ, చెయ్యటం వీళ్ళ పని కాబట్టి ఏది ఇచ్చినా చెయ్యాలని అలా కొంతమంది చెప్తున్నారు. వీళ్ళదేమి ప్రాబ్లం కాదు, అధికారులది ప్రాబ్లం కాదు, అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేశారు అని చెప్తున్నారు. కాబట్టి శిరీష గారు, నేరం చేసినోడే కాదు, చేయించినోడు కూడా నేరస్తుడే. అందుకని చేసినోడి మీద చర్యలు తీసుకోమంటున్నాం, చేయించినోడి మీద చర్యలు తీసుకోమంటున్నాం. ఈ రోజున ప్రభుత్వం అంటే ఇష్టారాజ్యం అని అర్థం కాదు. మీరు ముఖ్యమంత్రి అయ్యారనుకో, మీరు ఒక ఎమ్మెల్యే అయ్యారనుకో, మీరు చెప్పినట్టుగా ఎస్ఐగా ఉన్న నేను, ఎస్పీగా ఉన్న నేను ఆటలాడితే, చట్ట విరుద్ధంగా నేను పనులు చేస్తే పనిష్మెంట్ నాకు కూడా వస్తుంది. మేమేమంటున్నాం అంటే, వాళ్ళకు ఒక అధికారాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక నిబంధనలు ఉన్నాయి. ఏది పడితే అది చెయ్యలేకపోతే మరి వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని తెచ్చుకోవచ్చుగా. ముంబై ఎందుకు పోవటం? 151 మంది ఎమ్మెల్యేలకి పిల్లలు లేరా? ఆడపిల్లలు లేరా? ఇలాగనే వ్యవహరించారా? ఎన్ని కేసులు రాలేదు? ఇది ఒక దుర్మార్గం చర్య అండి. చెప్పుకోవటానికి 150 ఉంటాయి. ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారు? ప్రభుత్వం ఆ రోజు ఆదేశించింది కాబట్టి నేను చేశానంటే ఏట్లో దూకమంటారు. దూకుతావా ఏంటి? దూకవు కదా. ఏట్లో దూకమంది అనుకోండి, దూకుతావా? నువ్వు ఒక అధికారివి కదా, నీకు ఒక చట్ట పరిధి ఉంది కదా. ఇక్కడ కాబట్టి ఇంకో చోట కూడా పని చేసుకుంటావు. ఇంకేముంటుంది చెప్పండి ప్రజలకి? అధికారి ట్రైనింగ్ టైం లో కూడా చెప్తారు కదా సార్, నాయకులు శాశ్వతం కాదు, అధికారులు శాశ్వతం అని చెప్పి. ఆ విషయం వాళ్ళకే తెలుసు మేడం. ఇది కేవలం ఆ రోజు కనుక ముద్దు చేయని చెప్పినట్టుగా, బావ కళల్లో ఆనందం చూడటం కోసం నేను పరిచయాల హరిని చెప్పాను అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళల్లో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కాళ్ళల్లో ఆనందం చూడటం కోసం, లేదా సజ్జల జిందాల్ గారి ఆనందం చూడటం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో పోలీసు అధికారులు ఈ విధమైన పని చేశారనేది తేటతెల్లం. దీనికి ఎన్ని సజ్జల గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిదానికి ఒక కామెంట్ చేయడానికి బయటకు వచ్చేసేవాళ్ళు. ఇంత జరుగుతున్నా అసలు వాళ్ళ ప్రభుత్వం మీద ఎంత మాట్లాడుతున్నా గానీ ఒక్క విషయం కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు సార్ ఈ రోజు. దాన్ని ఏమంటారు? అధికారంతమున చూడవలెను అయ్యవారి సోయగములు.
ఈనాడు చెప్పారు వేమన వీళ్ళందరూ కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి. అవును సార్. ఆయనకి తెలియకుండా చీమ కూడా తాడేపల్లి ప్యాలెస్ లో పోయేది కాదు, అవును. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేది కాదు. అప్పుడు వేరీ సజ్జలు అంటే ఏం చెప్తాడు? వేరీ సజ్జలు అంటే ఏం చెప్తాడండి? కాబట్టి అదే కదా సార్. ఆ పరి వైసీపీలో ఉన్న ప- ప- నాయకులంతా అదే చెప్పేవాళ్ళు గదా! మొత్తం అందుకని సజ్జల గారికే తెలుసు అని. కా- కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జలను దగ్గరకు రానివ్వట్లేదంట కదా. హ్మ్. ఆయన చాలా దూరం పెట్టినంటున్నారు కదా. ఆ రోజు మాలాంటి వాళ్ళం, మీలాంటి వాళ్ళం ఉద్యమాలు చేస్తున్న క్రమంలో అమరావతి గురించి కానీ, మహిళల ఇబ్బందుల గురించి కానీ ఏమన్నా మనం మాటలు చెప్పామంటే మనకు కూడా 41 నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేసి, లేదా హ్మ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అరెస్టులు చేసి రచ్చ రచ్చ చేశారు. ఈ హ్మ్. రోజు అందుకనే కదా వాటన్నిటికీ శిక్షా ఫలితంగానే 151 సీట్లలో 5 ఎగిరిపోయింది, 11 మిగిలింది. హ్మ్. ఎవరు చేశాడు ఇదంతా? ఇప్పుడు వైసీపీ ఓటమికి ఎవడు బాధ్యుడు అంటే కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత. నువ్వు హ్మ్. పెట్టుకున్న మనుషులు నీ కొంప ముంచారు. ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. హ్మ్. కాబట్టి వాళ్ళు చేశారు, మేము చెందాము అని కాకుండా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత అంటే వాళ్ళు చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏంటంటే హ్మ్. వీటిని ప్రక్షాళన చేసుకోగలగాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు మరి నవ్వుల పాలైన పరిస్థితి. మీరు హ్మ్. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కూడా కనీసం కేసులు కట్టి విచారణ చేసి మనం చి చి కఠినమైన చట్టాలను అమలు జరపకపోతే రేపొద్దున ఈ హ్మ్. చట్టం ఏం పనిచేస్తుంది? వీళ్ళంతా హ్మ్. ఒకటే అంటారు. వాళ్ళు హ్మ్. వీళ్ళు ఒకటే అంటారు. ఒకే తాను గుడ్డలో, ఒకే చెట్టు కొమ్మలో, ఒకే జాతి పక్షులు అంటారు. మరి హ్మ్. నీకు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏం కనిపిస్తుంది? అదే. కాబట్టే కాదంబరి విషయంలో తప్పనిసరిగా చర్యలు అవసరం. విశాల గున్నే గారు కూడా స్వయంగా ఆయనే లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేశారు కాబట్టి, దీనిని హ్మ్. ఉపయోగించుకొని, దీని వెనక ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరైతే హ్మ్. ఉన్నారో ఎన్ని కోట్లు మారిందనేది కూడా కూటమి ప్రభుత్వం తేటతెల్లం హ్మ్. జెయ్యాలి. సీరియస్‌గా దీన్ని మూవ్ జేయాలి మేడం. సీరియస్‌గా మూవ్ చేయటంతో పాటు అంతకంటే ముఖ్యంగా ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వాళ్ళని గూడా గుంజకు హ్మ్. రావాలి మేడం. ఎందుకంటే మహా హ్మ్. దారుణం నేను చూస్తున్నాను. వాళ్ళ అవును రోత సార్. మీడియాలో చూస్తున్నాను. అవును. ఆ! అవును. అసల సాక్షిలో కూర్చోబెట్టి డిబేట్స్ కూడా చేశారు. ఆ అమ్మాయి ఇటువంటిది, ఆ అమ్మాయి అటువంటిది అసలు అని చెప్పేసి. కాదండి. ఒక్కొక్కడంటాడు, అసలు జిందాల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ప్రభుత్వం? హ్మ్. జిందాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లెయింట్ దేని మీద ఇచ్చింది శిరీష గారు? జిందాల్ మీద అవును. ఇచ్చిందా? ఇక్కడ ఐపీఎస్ అధికారుల మీద ఇచ్చిందా? ఆ అమ్మాయిని ఇక్కడ కిడ్నాప్ చేసి ఐపీఎస్ తెచ్చింది అధికారుల మీద జిందాలా? ఆ అమ్మాయిని జిందాల్ మీద కిడ్నాప్ చేసి బాంబేలో పెట్టింది సార్ కేసు. ఆ అమ్మాయి అవును. కరెక్ట్‌గా వాయిదా ఉన్న రోజు ఆ కేస్‌కి వెళ్ళనీయకుండా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ కేసు కాదు. క్లోజ్ అయిపోయింది అక్కడ ఆ అమ్మాయికి. కాదు శిరీష గారు. నన్ను బాంబే నుంచి అక్రమంగా ఆంధ్ర పోలీసులు తీసుకొచ్చి జైలుకి పంపించి నన్ను ఇబ్బంది పెట్టారని ఆ అమ్మాయి పెట్టిన కేసు. అవును. జిందాల్ కేసు అక్కడ కేసు. అవును సార్. జిందాల్ ఆ అమ్మాయిని ఏం చేశాడు? ఆ అమ్మాయికి జిందాల్‌కున్న డిస్ప్యూట్ అనేది ఆ అమ్మాయి అక్కడ పెట్టుకున్న కేసు. మనకు సంబంధించిన కేసు కాదు. అవును. ఒకవేళ ఆ అమ్మాయి జిందాల్ మీద ఫిర్యాదు చేయాలన్నా అది మహారాష్ట్రలో ఇవ్వాలి. మన రాష్ట్రంలో ఇవ్వటానికి వీల్లేదు. అవునండి. ఎందుకంటే అది మన జ్యూరిడిక్షన్ కూడా కాదు గదా! అవును సార్. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే వక్రీకరించి హ్మ్. ఆ! జిందాల్ మీద ఎందుకు పెట్టలేదు? ఆ అమ్మాయి హ్మ్. మాస్క్ పెట్టుకొని ఉంటుంది. ఆ అమ్మాయి వగలాడి, ఆ అమ్మాయి ఏదో డబ్బులు నొక్కింది. ఎందుకు నొక్కుతుంది హ్మ్. డబ్బులు? పిచ్చి పట్టామా హ్మ్. డబ్బులేస్తారా ఏంటి? అందుకని హ్మ్. అసలు ఈ ఈ ఈ కేసులో ఉన్న కుక్కల విద్యాసాగరే ఒక పెద్ద 17 కేసుల్లో ముద్దాయిని తెలుస్తుంది. ఆ కుక్కనైనా పట్టుకురండి అని చెప్పేసి మేమే మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ హ్మ్. కుక్కను కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలా. ఏదో మరి ఇప్పటిదాకా తిరుగుతున్నారంట. మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు. హ్మ్. ఏదేమైనా శిరీష్ గారు ఈ కేసుని మాత్రం ఒకవేళ ఎవరు మర్చిపోయినా ఆంధ్ర హ్మ్. రాష్ట్రంలో ప్రజలు మాత్రం మర్చిపోరు. ఊరు గాని హ్మ్. ఊరు, భాష రాని బిడ్డ, హ్మ్. రాష్ట్రం గాని రాష్ట్రం, ఎల్లలేని రాష్ట్రం ఒక మహా హ్మ్. ఘాతుకానికి పరాయి హ్మ్. ఆడకూతుర్ని సాక్షాత్తు హ్మ్. చట్టమే భక్షించింది ఆనాటి ప్రభుత్వ ప్రోద్బలంతో. దీని డొంక హ్మ్. కదలాలి. ఇందులో హ్మ్. ఎంతమంది నేరస్తులున్నా గూడా, ఎంత పెద్దవాళ్ళున్నా గూడా శిక్షించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ మాటైతే నేను చెప్పక తప్పదు. యెస్ సార్. ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి సార్. ఇప్పుడు ఆడపిల్లలకి జరిగిన ప్రతి అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చి ఇట్లా ఎంతమందున్నారో వాళ్ళంతా బయటికి రావాలి సార్. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ మేము గూడా. థాంక్ యూ అండి. థాంక్ యూ శిరీష గారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.